వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి కోసం అని చెప్పి గుడికి చాలా బాగా జరిగిందనమాట. గుడి అయితే చూడడానికి చాలా బాగా ఇదిగోండి అవతారం. ఈ శుభసందర్భంలో సోమవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి శైలా కృష్ణారావు గారు కీర్తి చేసి వారి భార్య అయినటువంటి సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మవారి గారికి స్వామివారికి 1,00,000 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆయురారోగ్య రక్షించుగారు. రేపు సాయంకాలం పుష్పంలో వైభవంగా జరిగే రథోత్సవం, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం పంచామృత అభిషేకం, చక్ర స్నానం, అనంతరం మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరగాలంటే వాళ్ళు తెలియజేస్తారు. ఇందులో ఎంతమంది తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చునిపోండి. కింద దొరికితే ఎక్కడ సీట్ ఉంటే అక్కడ సీట్లో కూర్చునిపోండి. అయ్యో కుర్చీలు అనుకోకండి. ఇది మేము తీసుకెళ్తున్నామని దర్పణతో అన్నమాట కాదు. 12 నిమిషాల్లో వెళ్ళొస్తాం. ఈ 12 నిమిషాల్లో సెల్ఫోన్తో మనం చేసేసింది పక్కకు పెట్టే సెల్ఫోన్. ఈ 12 నిమిషాలు మీరు స్వామికి కేటాయిస్తే కళ్యాణం తలస్సుని అక్కడ పూర్తయిన తర్వాత సంపూర్ణ మీరు అందుకునే యోగ్యత కలగాలనుకుంటే ఒకసారి టైం వచ్చి అక్కడ బంధువులు వెలిగిస్తున్నారు, వెలిగించి అలా ఉంచి తర్వాత వెలిగించి వెయ్యాలి తీయద్దంటున్నారు. అందుకని బయటకు వచ్చామన్నమాట. చుట్టూ ఇంకా అవతారాలు ఉన్నాయన్నమాట. మొత్తం వామన అవతారం అని, తర్వాత కృష్ణ అవతారం, రామ అవతారం, పూర్ణ అవతారం, అన్ని అవతారాలు మంచిగా స్టాచ్యూస్ పెట్టారు. గోండ పరిశ్రమ అవతారం చాలా బాగుంది. మందుగుండు సామాన్లు కాలుస్తున్నారు. చల్లగా గాలేస్తుంది. దేవుడు అసలు మంత్రాలు, ఆ పూజలు చాలా బాగుంది. మనసు ఎంత హాయిగా ఉందో. గుడి దగ్గర నుంచి నాకైతే రాబోతు కాలేదు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా మంగళసూత్ర ధారణ అయిపోయింది. సగూఢ జీలకర్ర మిశ్రమాన్ని పెట్టేసుకున్నారు. అన్యోన్యమైనటువంటి ఆ అపురూపమైనటువంటి పుణ్యమూర్తులుగా శోభాయమానంగా వెలుగొందే శ్రీనివాస. ఇదంతా చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేసుకొని వెళ్ళిపోయాను. వచ్చి నార్మల్గా దండం పెట్టుకున్నానులేండి. బాయ్.